Hi aspirants, in this video lesson we are going to discuss high level puzzle. ఇది 2023 SBI PO mains లో appeared question. సో ఈ క్వశ్చన్ని ఇలాంటి క్వశ్చన్స్ వస్తే మనం ఎగ్జామ్లో వదిలేయకుండా సాల్వ్ చేయాలి. ఓకే, యూ గైస్ నీడ్ టు అండర్స్టాండ్ దిస్. పజిల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంత టైం పడుతుంది, సాల్వ్ చేయడానికి డెఫినెట్గా దానికన్నా తక్కువ టైం పడుతుంది. ఇప్పుడు మనం ఈ పజిల్ని 15 minutes లోపు ఎలా సాల్వ్ చేయాలనేది డిస్కస్ చేద్దాం. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి దట్ మే టేక్ అప్ టు 30 minutes, బట్ స్టిల్ వీ కెన్ డెఫినెట్లీ సాల్వ్ దిస్ సెట్ ఇన్ లెస్ దాన్ 15 minutes. మనకి ఏ కండిషన్ తర్వాత ఏ కండిషన్ తీసుకోవాలనేది తెలియాలి. ఆ స్ట్రాటజీస్ అన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేయబడుతున్నాయి. సో ఐ వాంట్ యూ గైస్ టు ఫాలో దిస్ ఛానల్ అండ్ అలాంగ్ విత్ దిస్ వీడియో పాజ్ చేయండి. క్వశ్చన్ కనపడగానే పాజ్ చేయండి. మీ అంతటా మీరు సాల్వ్ చేయడానికి మీకు ఎంత టైం పట్టిందో చూడండి. ఇన్ అడిషన్ టు దట్, క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు మీరు నేర్చుకున్న విషయాలు ఏవైనా ఉంటే, మీకు నచ్చిన విషయాలు ఉంటే డూ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఫైన్, నేను పజిల్ సాల్వ్ చేస్తా. I want you guys to answer the questions based on this. So this is your puzzle now. I want you guys to pause the video here. Try solving this question. So ఇప్పుడు ఈ puzzle ని మనం డిస్కస్ చేద్దాం. Pause the video. Try solving this question. So దీంట్లో 5 couples ఉన్నారు. 5 couples అంటే 10 members అయినట్టు. ఈ 10 membersలో 5 మేల్స్ 5 ఫీమేల్స్. 5 couples అన్నంత మాత్రాన ఇది బ్లడ్ రిలేషన్ క్వశ్చన్ కాదు. ఎందుకంటే ఈ 10 మంది ఒక ఫ్యామిలీలో ఉంటున్నారనే ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వలేదు. సో ఇది బ్లడ్ రిలేషన్ పజిల్ అయితే కాదు. 5 couples ఉన్నారు, 5 మేల్స్ 5 ఫీమేల్స్. వాళ్ళు ఎలా కూర్చున్నారు? ఫీమేల్స్ ఏమో రో 1లో కూర్చున్నారు ఫేసింగ్ సౌత్. మేల్స్ కూర్చున్నది రో 2 ఫేసింగ్ నార్త్. సౌత్ ఫేస్ చేస్తున్న రో 1 అని, నార్త్ ఫేస్ చేస్తున్న రో 2 అన్నాడు. సౌత్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఫీమేల్స్, నార్త్ ఫేస్ చేస్తున్న వాళ్ళు మేల్స్. And then person in row 1 likes different fruit, person in row 2 likes different flowers. row 1లో కూర్చున్న వాళ్ళకి ఫ్రూట్స్ ఇష్టం, అంటే ఎవరికి? ఫీమేల్స్కి. row 2లో కూర్చున్న వాళ్ళకి ఫ్లవర్స్ ఇష్టం, అంటే మేల్స్కి. ఇది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. వాళ్ళ పేర్లు ఇచ్చాడు. ఫైన్. సో ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేయాలి. సో ఈ క్వశ్చన్ ఇప్పుడు మనం సాల్వ్ చేయడానికి ఇంత టెక్స్ట్ ఉన్నప్పుడు ఈ స్లైడ్లో సాల్వ్ చేయడం కష్టం కాబట్టి ఐ విల్ పిక్ దిస్ ఇన్ఫర్మేషన్ అప్, ఐ విల్ పుట్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్ సో దట్ నాకు వర్కింగ్ స్పేస్ దొరుకుతుంది, ఈజీగా మనం సాల్వ్ చేయగలుగుతాం. సో లెట్ మీ రైట్ ఇట్ దిస్ వే. సో నాకు ఎలా కన్వీనియంటో అలా రాసుకున్నాను నేను. ఇప్పుడు మనం దీనిని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ప్రిడామినెంట్లీ ఎగ్జామ్లో ఎస్పెషల్లీ మెయిన్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మెయిన్స్, ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు రెగ్యులర్గా పజిల్ సాల్వ్ చేసే విధానం వేరు, ఎగ్జామ్లో క్వశ్చన్ ఇచ్చినప్పుడు సాల్వ్ చేసే విధానం వేరు. ఐ వాంట్ యూ గైస్ టు అండర్స్టాండ్ దిస్. ఎగ్జామ్లో క్వశ్చన్ ఇచ్చినప్పుడు అలాంగ్ విత్ ద పజిల్ వీ షుడ్ రీడ్ ద గివెన్ క్వశ్చన్స్ యాజ్ వెల్. క్వశ్చన్స్ చదవడం వల్ల మనకి క్లారిటీ ఉంటుంది, దాంతోపాటు ఇంకొక అడ్వాంటేజ్ ఉంటుంది. అడ్వాంటేజ్ అంటే ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఇక్కడ మనకి 10 members ఉన్నారు, 5 males 5 females. ఈ 5 మేల్స్కి ఈ 5 ఫీమేల్స్లో వాళ్ళ వైఫ్స్ ఉండాలి. ఓకే, అది ఎవరనేది ఇప్పుడు మనకి తెలిస్తే మనం ఈస్తో సాల్వ్ చేయగలుగుతాం. దానికి సంబంధించి ఇక్కడ మనకి కొంత ఇన్ఫర్మేషనే ఉంది, కానీ నాకు మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎలా వస్తుంది అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మేల్స్ ఫీమేల్స్. సో ఎవరెవరు మేల్స్ ఎవరెవరు ఫీమేల్స్ చూద్దాం. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్స్ ఒక్కసారి మీరు చూస్తే, ఎప్పుడు పజిల్ సాల్వ్ చేయాలన్నా సరే అలాంగ్ విత్ ద పజిల్ ఐ వుడ్ రికమెండ్ దిస్, go through the given questions as well. Fine. For example, first one, who among the following is the wife of K? K ki wife evaru? From this information I got to know that K is a male. Clear? From this information I got to know that K is a male. So oka male person K. So oka male person K. Then let us look at the next question. Use wife like which of the following fruits? Use wife అంటే యూకి వైఫ్ ఉండాలి. సో యూ ఈజ్ అ మేల్. లెట్ us look at the third question. Question 3. What is the position of T with respect to the one who likes Lily? ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ చూస్తే అన్ని రైట్ లెఫ్ట్ అనే ఉన్నాయి, ఎక్కడ ఆపోజిట్ అని లేదు. విచ్ మీన్స్ దట్ T ఏ రోలో అయితే కూర్చున్నాడు, ద వన్ హూ లైక్స్ లిల్లీ షుడ్ ఆల్సో సిట్ ఇన్ ద సేమ్ రో. అంటే ఫ్లవర్స్ ఇష్టం ఎవరికి? మేల్స్కి ఇష్టమా ఫీమేల్స్కి ఇష్టమా? ఈ 10 membersలో మేల్స్కి ఇష్టం. సో ఆ మేల్స్తో పాటు టీ కూర్చున్నాడు కాబట్టి టీ ఈజ్ అ మేల్. ఫైన్.
So I got to know that T is a male person. Third male person is T. Let us look at the next question now. Question 4. The person who faces S's wife. అంటే Sకి wife ఉండాలి. So S is a male person. So S is the fourth male person. And then fifth male person ఎవరు? క్వశ్చన్లో మనకి ఇన్ఫర్మేషన్ లేదు. ఎందుకు లేదు? Let us look at this question once. What is the position of T? Or not this one. Who among the following sits at exactly middle of the row 1? Row 1కి మధ్యలో కూర్చున్న వాళ్ళు ఎవరు? ఓకే, సో ఫ్రమ్ దిస్ ఐ డెంట్ గెట్ ద ఆన్సర్. దీని నుంచి అయితే మనకి ప్రస్తుతానికి ఆన్సర్ రావట్లేదు. ఒక ఆప్షన్ ఉంది కానీ అది నిజమో కాదో తెలియదు కదా మనకి. సో దానిని మనం ఛాన్స్ తీసుకోలేము. సో ఫిఫ్త్ మేల్ పర్సన్ ఎవరో తెలుసుకోవాలి అంటే మిగిలిన ఇన్ఫర్మేషన్ మనం ఈ క్వశ్చన్ నుంచి, ఈ ఇన్ఫర్మేషన్ నుంచి రాబట్టడానికి ట్రై చేద్దాం. ఓకే, వర్కౌట్ అయితే దట్స్ ఎ గుడ్ థింగ్, దట్స్ ఆబ్వియస్. మనం మిగిలిన వాళ్ళకన్నా ముందున్నాం. మనకు ఆల్రెడీ 5 మేల్స్లో 4 మేల్స్ తెలుసు. ఫిఫ్త్ మేల్ ఎవరో తెలిస్తే 5 ఫీమేల్స్ పేర్లు కూడా మనం కాన్ఫిడెంట్గా రాసేయగలుగుతాం. ఫైన్. నౌ ఫ్రమ్ వన్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్స్, ఫ్రమ్ వన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్, గుడ్. 2 persons సిట్ బిట్వీన్ సి అండ్ ఈస్ వైఫ్. సో సికి ఈస్ వైఫ్కి మధ్యలో ఒకళ్ళు ఉండాలి. అంటే ఈకి వైఫ్ ఉన్నట్టే కదా, ఈ మేల్ కదా. ఎస్. సో దీస్ ఆర్ ద 5 మేల్ పర్సన్స్, KUTSE. క్లియర్? సో వాళ్ళ వైఫ్స్ ఎవరో మనకి తెలిస్తే ఆ ఇన్ఫర్మేషన్ మనం వీళ్ళ పక్కన రాద్దాం, ఇక్కడ రాద్దాం. ఓకే, ఇప్పుడు ఈ సెట్ మనం సాల్వ్ చేయడానికి దే కండిషన్తో స్టార్ట్ చేయడం బెటర్. ఎవడి గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉందో మనం అలాంటి కండిషన్తో స్టార్ట్ చేస్తే మనం త్వరగా సాల్వ్ చేయగలుగుతాం. అలాంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడుంది, ఎవరి గురించి ఉంది? 2 persons సిట్ బిట్వీన్ సి అండ్ ఈజ్ వైఫ్. సికి ఈజ్ వైఫ్కి మధ్యలో ఇద్దరు ఉండాలి. సో ఉన్నది ఐదుగురు. సికి ఈజ్ వైఫ్కి మధ్యలో ఇద్దరు ఉండాలి అంటే 4 అయ్యారు. సి ఇద్దరు ఈజ్ వైఫ్, లేదా సి ఇద్దరు ఈజ్ వైఫ్. సో 4 ఫిల్ అవుతున్నారు 5. సో నాకు తక్కువ పాసిబిలిటీస్ వస్తాయి. సో ఐ విల్ స్టార్ట్ విత్ దిస్. దీంతోపాటు సి గురించి కానీ ఈస్ వైఫ్ గురించి కానీ మనకి ఏదైనా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉందా? లెట్ us look at this condition once. C sits just left of the one who likes cherry, and 2 persons sit between C and ఈస్ వైఫ్. అండ్ సి గురించి, చెర్రీ గురించి, ఈస్ వైఫ్ గురించి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఉందా? లెట్ us look at this once. ఇక్కడెక్కడో చెర్రీ అని కనిపించింది. నవ్ నో పర్సన్ సిట్ బిట్వీన్ ద వన్ హూ లైక్స్ చెర్రీ అండ్ ద వన్ హూ ఫేసెస్ ఎమ్స్ హస్బెండ్. సో ఇంతవరకు ఫస్ట్ పిక్ చేద్దాం. సో 2 to 3 కండిషన్స్ని పిక్ చేసుకోవడం వస్తే మనం తక్కువ పాసిబిలిటీస్తో పజిల్ని యాక్యురేట్గా సాల్వ్ చేయగలుగుతాం. లెట్ us start with this. 2 persons sit between C and his wife. So 1, just a minute. Yes, 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. We have 5 members. ఒక పాసిబిలిటీలో సికి ఈస్ వైఫ్కి మధ్యలో ఇద్దరు ఉండాలి. అండ్ సి సిట్స్ జస్ట్ లెఫ్ట్ ఆఫ్ ద వన్ హూ లైక్స్ చెర్రీ. సో సి అనే పర్సన్ ఫీమేల్, ఎందుకంటే ఈ 5 లేదు కదా. సి ఫీమేల్. సి సిట్స్ జస్ట్ లెఫ్ట్ ఆఫ్ ద వన్ హూ లైక్స్ చెర్రీ అంటే ఈ రోలో కూర్చోవాలి ఫీమేల్స్ అందరూ. సో చెర్రీకి లెఫ్ట్లో సి ఉండాలి. సో ఇది చెర్రీ అయితే లెఫ్ట్ అంటే ఇటు. క్లియర్? ఇది సి అయితే ఇక్కడ చెర్రీ వచ్చే ఛాన్స్ లేదు కదా. పై రోలో కూర్చుని సౌత్కి ఫేస్ చేస్తున్నారు కాబట్టి మనకి ఇది అర్థమవుతుంది. చెర్రీకి లెఫ్ట్లో సి ఉండాలి. క్లియర్? సి సిట్స్ జస్ట్ లెఫ్ట్ ఆఫ్ ద వన్ హూ లైక్స్ చెర్రీ. సో ఇది సి అయితే ఈ పర్సన్ చెర్రీ. అండ్ లెట్ us లీవ్ దీస్ 2 అండ్ దిస్ పర్సన్ విల్ బి ఈస్ వైఫ్. ఇది ఒక పాసిబిలిటీ. లెట్ us లుక్ అట్ ద అనదర్. ఒకవేళ సి ఈ చివర కూర్చుంటే ఈ పర్సన్ చెర్రీ అవ్వాలి. సికి ఈస్ వైఫ్కి మధ్యలో ఇద్దరు ఉండాలి. సో అరేంజ్మెంట్ ఎలా అయినా అవ్వాలి. ఇంకొక పాసిబిలిటీ కూడా వస్తున్నట్టుంది కదా. ఇది సి అయితే ఇది ఈస్ వైఫ్ అవ్వాలి. ఫైన్, లెట్ us కన్సిడర్ దట్ వన్ యాజ్ వెల్. సో ఈ పర్సన్ సి, ఇది చెర్రీ, అండ్ దిస్ పర్సన్ విల్ బి ఈస్ వైఫ్. సో 3 పాసిబిలిటీస్ వచ్చాయి. ఇప్పుడు చెర్రీ గురించి, ఎమ్స్ హస్బెండ్ గురించి కన్సిడర్ చేద్దాం. నో పర్సన్ సిట్స్ బిట్వీన్ ద వన్ హూ లైక్స్ చెర్రీ అండ్ ద వన్ హూ ఫేసెస్ ఎమ్స్ హస్బెండ్. సో చెర్రీ పక్కనున్న పర్సన్కి, ఎమ్స్ హస్బెండ్కి ఆపోజిట్లో ఉన్న పర్సన్కి ఇంకెవరో ఉండకూడదు అంటున్నాడు, మధ్యలో ఇంకెవరో ఉండకూడదు అంటున్నాడు. నో పర్సన్ సిట్స్ బిట్వీన్ ద వన్ హూ లైక్స్ చెర్రీ అండ్ ద వన్ హూ ఫేసెస్ ఎమ్స్ హస్బెండ్.
సో చెర్రీ ఎమ్స్ హస్బెండ్ని ఫేస్ చేస్తున్న పర్సన్కి చెర్రీకి మధ్యలో ఎవరు ఉండకూడదు. సో ఎమ్స్ హస్బెండ్ని ఫేస్ చేస్తున్న పర్సన్కి చెర్రీకి మధ్యలో ఎవరు లేరు. ఇక్కడ చెర్రీకి ఎమ్స్ హస్బెండ్ని ఫేస్ చేస్తున్న పర్సన్కి మధ్యలో ఎవరు ఉండకూడదు. చెర్రీ అయితే ఈ పర్సన్ అయినా ఎమ్స్ హస్బెండ్ అవ్వచ్చు, లేదా ఈ పర్సన్ అయినా ఎమ్స్ హస్బెండ్ అవ్వచ్చు. 2 పాసిబిలిటీస్ వచ్చాయి. సో ఇంకొక పాసిబిలిటీ తీసుకోవడం కన్నా లెట్ us స్టిక్ టు దిస్. అవసరమైతే అప్పుడు 2వ పాసిబిలిటీ ఎలా తీసుకోవాలో డిస్కస్ చేద్దాం. ఇక్కడ చెర్రీ అయితే ఈ పర్సన్ ఎమ్స్ హస్బెండ్ లేదా ఈ పర్సన్ ఎమ్స్ హస్బెండ్. ఫైన్. ఇప్పుడు ఎమ్స్ హస్బెండ్తో రిలేటెడ్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అది పిక్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఎక్కడెక్కడ ఎమ్స్ హస్బెండ్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది, లెట్ us ట్రై టు ఫైండ్ అవుట్ దిస్. E is not M's husband. Just a minute. Okay. E is not M's husband. The person sits between S and T, who is neither M's husband nor sits at any of the row. ఇంకా ఎక్కడుంది M's husband గురించి? M's husband sits second to the right of the one who likes orchid. ఓకే, సో ఇది మనకున్న ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు మనకి చెర్రీ గురించి కానీ, ఈస్ వైఫ్ గురించి కానీ, సి గురించి కానీ, ఎమ్స్ హస్బెండ్ గురించి కానీ ఇన్ఫర్మేషన్ ఉంటేనే మనం కనెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలం. సో సి గురించి, చెర్రీ గురించి ఉన్నది మనం రాసేసాం. సో ఈస్ వైఫ్ గురించి ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. సో మనం ముందుకు వెళ్ళాలంటే మనకి ఎమ్స్ హస్బెండ్ గురించి ఇన్ఫర్మేషన్ ఉండాలి, కాబట్టి మనం అది వెతుక్కున్నాం. సో ఎమ్స్ హస్బెండ్ sits second to the right of the one who likes orchid. M's husband sits second to the right of the one who likes orchid. Second to the right of the one who likes orchid. Orchid కి సెకండ్ రైట్లో M's husband ఉండాలి. అలా వచ్చే ఛాన్స్ ఉందా? ఇక్కడ లేదు. క్లియర్? ఇక్కడ M's husband అయితే ఈ పర్సన్ ఆర్చిడ్ అవ్వచ్చు, M's husband అయితే ఈ పర్సన్ ఆర్చిడ్ అవ్వచ్చు. 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎమ్స్ హస్బెండ్ అయితే ఈ పర్సన్ ఇక్కడ ఉండాలి, ఆర్చిడ్ బయట ఉండాలి. అలా వచ్చే ఛాన్స్ లేదు. క్లియర్? ఎమ్స్ హస్బెండ్ సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ద వన్ హూ లైక్స్ ఆర్చిడ్. ఆర్చిడ్కి సెకండ్ రైట్లో ఉండాలి. ఇక్కడ అలా జరగట్లేదు కాబట్టి ఐ విల్ ఇరేజ్ దిస్. నవ్ ఐ గాట్ టు నో దట్ హీ ఈస్ ద పర్సన్ హూ ఈజ్ ఎమ్స్ హస్బెండ్. సో దిస్ పర్సన్ విల్ బి ఆర్చిడ్. ఇక్కడ మనకి 2 పాసిబిలిటీస్ వచ్చాయి. సో ఇప్పుడు మనం ఒక పని చేద్దాం. దీనికి మనం 2వ పాసిబిలిటీని కన్సిడర్ చేద్దాం. అడిషనల్గా ఇంకో పాసిబిలిటీని కన్సిడర్ చేద్దాం. 5 1 2 3 4 5. సో ఈస్ వైఫ్ చెర్రీ సి అండ్ దిస్ పర్సన్ ఈజ్ ఎమ్స్ హస్బెండ్. ఫైన్. సో వీ హ్యావ్ 3 పాసిబిలిటీస్ హియర్. So we have 3 possibilities here. Fine. Next to this. ఇది ఎమ్స్ హస్బెండ్ కాబట్టి ఆర్చిడ్ని ఫిక్స్ చేద్దాం. ఎమ్స్ హస్బెండ్కి ఆర్చిడ్కి మధ్యలో ఎంతమంది ఉండాలి? ఎమ్స్ హస్బెండ్ సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ద వన్ హూ లైక్స్ ఆర్చిడ్. ఎమ్స్ హస్బెండ్ సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ద వన్ హూ లైక్స్ ఆర్చిడ్. నెక్స్ట్ టు దిస్. ఇక్కడ ఎస్ గురించి టీ గురించి ఏదో చదివాం మనం. వన్ పర్సన్ సిట్స్ బిట్వీన్ ఎస్ అండ్ టీ who is neither M's husband nor sit at any of the end of the row. సో M's husband ఎవరు కాదు వీళ్ళిద్దరిలో? టీ కాదు. అలాగే టీ అనేవాడు చివరిలో కూడా కూర్చోకూడదు. టీ Mకి హస్బెండ్ కాదు, చివరిలోనూ కూర్చోకూడదు. గుర్తుపెట్టుకుందాం. టీ గురించి ఎస్ గురించి వేరే ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా ఉందా? లెట్ us try to pick that information up. First one, the person who likes orange faces R's husband who sits just left of yes. Okay, the one who likes orange faces R's husband. So orange అనేది ఫీమేల్ కాబట్టి ఓకే, ఆరెంజ్కి ఆపోజిట్లో ఆర్స్ హస్బెండ్ ఉండాలి. ఫైన్. ఆర్స్ హస్బెండ్ సిట్స్ జస్ట్ లెఫ్ట్ ఆఫ్ ఎస్. సో ఈ రోలో కూర్చున్న వాళ్ళు నార్త్కి ఫేస్ చేస్తున్నారు కాబట్టి లెఫ్ట్ అంటే ఇటు. ఆరెంజ్కి ఆపోజిట్లో ఆర్స్ హస్బెండ్కి ఇటుపక్క ఎస్. ఇది ఫిక్స్ చేయాలి, ఎస్ని టీని ఫిక్స్ చేయాలి. ఫైన్. సో ఇది ఫిక్స్ చేయడానికన్నా ముందు ఒకసారి ట్రై చేసి చూద్దాం.
ఆరెంజ్ ఆరెంజ్, ఆర్స్ హస్బెండ్ ఎస్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. ఎస్కి టీకి మధ్యలో ఒకటి ఉండాలి కాబట్టి ఇది టీ, ఫెయిర్ ఛాన్స్ ఉంది జరగడానికి. లెట్ us లుక్ అట్ దిస్. ఇది ఆరెంజ్ అయితే ఆర్స్ హస్బెండ్ ఎస్, ఎస్కి టీకి మధ్యలో ఒకళ్ళు ఉండాలి కానీ టీ చివరల్లో ఉండకూడదు అనే ఇన్ఫర్మేషన్ ఉంది. టీ షుడ్ నాట్ సిట్ ఎట్ ఎనీ ఆఫ్ ది ఎండ్. మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ ఇది ఆర్చిడ్ అయితే ఈ పర్సన్ ఆర్స్ హస్బెండ్ అయ్యి ఈ పర్సన్ ఎస్ అయితే ఈ పర్సన్ టీ అవ్వాలి. సరిపోయింది కదా, ఎస్కి టీకి మధ్యలో ఒకళ్ళు ఉండాలి. ఓకే. రెండోది, ఈ పర్సన్ ఆరెంజ్ అయితే ఆరెంజ్కి ఆపోజిట్లో ఆర్స్ హస్బెండ్, అంతవరకు బాగానే ఉంది. ఈ పర్సన్ ఎస్, ఇంతవరకు కూడా బాగానే ఉంది. కానీ ఎస్కి టీకి మధ్యలో ఒకళ్ళు ఉండాలి అంటే టీ ఈ చివరైనా అవ్వాలి ఈ చివరైనా అవ్వాలి, కానీ టీ చివరిలో కూర్చోకూడదు కదా. కాబట్టి ఈ పర్సన్ ఆరెంజ్ కాదు. ఫైన్. ఈ పర్సన్ ఆరెంజ్ అయితే ఆరెంజ్కి ఆపోజిట్లో ఆర్స్ హస్బెండ్, ఆర్స్ హస్బెండ్ అయితే ఈ పర్సన్ ఎస్, ఈ పర్సన్ ఎస్ అయితే ఈ పర్సన్ టీ. దెర్ ఇస్ అ ఛాన్స్ అవ్వడానికి అవకాశం ఉంది. ఈ పర్సన్ ఆరెంజ్ అయితే ఛాన్స్ లేదు. సో ఈ పర్సన్ అయినా ఆరెంజ్ అవ్వాలి, ఈ పర్సన్ అయినా ఆరెంజ్ అవ్వాలి. సో నేను దీంతో స్టార్ట్ చేస్తే నాకు రెండు పాసిబిలిటీస్ వచ్చాయి. లెట్ us లుక్ ఎట్ అనదర్ కండిషన్. ఇంకేదైనా బెస్ట్ కండిషన్ ఉందేమో ఒకసారి ట్రై చేద్దాం మనం. ఓకే. నవ్ లెట్ us లుక్ ఎట్ అనదర్ కండిషన్ దట్స్ the number of persons sit to the right of the one who likes papaya is same as the number of persons sit to the left of the one who likes apple. Okay, let us try to go with this. Fine, let us try to go with this. Orange ki apple ki, orange ki sorry apple ki papaya ki number of persons sit to the right of the one who likes papaya is same as the number of persons sit to the left of the one who likes apple. సో పపాయాకి లెఫ్ట్ సైడ్ ఎంతమంది ఉన్నారో యాపిల్కి రైట్ సైడ్ అంతమంది ఉండాలి, లేదా పపాయాకి రైట్ సైడ్ ఎంతమంది ఉన్నారో యాపిల్కి లెఫ్ట్ సైడ్ అంతమంది ఉండాలి. సో పపాయా యాపిల్. దీంట్లో పపాయా యాపిల్ ఎక్కడ వచ్చే ఛాన్స్ ఉంది? పపాయా యాపిల్, పపాయా, లెట్ మీ రైట్ ఇట్ యాజ్ యాపిల్ ఆర్ పపాయా, ఇలా అవ్వాలి ఫస్ట్ లాస్ట్. లేకపోతే అటు నుంచి సెకండ్ ఇటు నుంచి సెకండ్, ఇలా జరగడానికి ఛాన్స్ లేదు. లెట్ us లుక్ అట్ దిస్. పపాయా యాపిల్. సో ఫస్ట్ పర్సన్ పపాయా ఆర్ యాపిల్ అయితే లాస్ట్ పర్సన్ యాపిల్ ఆర్ పపాయా అయ్యే ఛాన్స్ ఉంది. ఇన్ అడిషన్ టు దిస్ వీళ్ళిద్దరూ కూడా యాపిల్ పపాయా అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే. దీని గురించి మనం ఇంకో కండిషన్ తీసుకోవాలా ఒకసారి ఆలోచిద్దాం. ముందు ఇక్కడ రాద్దాం. యాపిల్ ఆర్ పపాయా, పపాయా ఆర్ యాపిల్. ఫైన్. దీంట్లో రెండో పాసిబిలిటీ లేదు పపాయా యాపిల్కి సంబంధించి. దీంట్లో కూడా రెండో పాసిబిలిటీ రాలేదు. ఇప్పుడు దీంట్లో వచ్చింది. దీన్ని ఎలా ఎలిమినేట్ చేస్తాం? నాకు రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి, రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఇంకొక పాసిబిలిటీ అయినా తీసుకోవాలి. ఫైన్. రెండోది రెండు కండిషన్స్ని మనకి కలపడమైనా రావాలి. సో విత్ నో కన్ఫ్యూజన్ రెండు కండిషన్స్ని మనం కలపగలిగితే దట్ విల్ బి అన్ యాడెడ్ అడ్వాంటేజ్. ఒకవేళ మనం ఆ పని చేయలేకపోతున్నాం మన బ్రెయిన్కి తెలిస్తే మనం ఇంకొక పాసిబిలిటీ తీసుకోవడం బెస్ట్ సజెషన్. క్లియర్? నవ్ రెండు పాసిబిలిటీస్ని కలపడం ఎలాగా అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇది ఫెయిల్ అయిందని కదా దానికి వెళ్ళాం, ఇది ఇక్కడ ఫిట్ చేయడానికి ట్రై చేద్దాం. అవుతుందా అవ్వదా? ఇప్పుడు మీ బ్రెయిన్లో ఉండాల్సింది, మీ బ్రెయిన్లో మీరు కన్సిడర్ చేయాల్సిన విషయాలు, యాపిల్ ఆరెంజ్ ఈ పాసిబిలిటీతో పాటు ఈ పాసిబిలిటీ కూడా అవ్వడానికి ఛాన్స్ ఉంది అని. ఓకే. అలాగే ఆరెంజ్కి ఆపోజిట్లో ఆర్స్ హస్బెండ్ ఉండి ఆర్స్ హస్బెండ్ ఇటుపక్క ఎస్ ఉండాలి, ఎస్కి టీకి మధ్యలో ఒకటి ఉండాలి, టీ అనే పర్సన్ ఎంకి హస్బెండ్ కాకూడదు, చివరలో ఉండకూడదు. Fine. Let us put all this information together and let us try to fix this. Orange. ఇది ఆరెంజ్ అయితే ఆర్స్ హస్బెండ్ ఎస్, ఇది ఎస్ అయితే టీ అనే పర్సన్ చివరలో ఉండాలి, ఫస్ట్ కానీ లాస్ట్ కానీ. అలా రావడానికి ఛాన్స్ లేదు. క్లియర్? ఇది ఆరెంజ్ కాదు. పోనీ ఇది ఎలాగా ఆరెంజ్ కాదు, చెర్రీ కదా. ఇది ఆరెంజ్ అయితే ఆరెంజ్కి ఆపోజిట్లో ఆర్స్ హస్బెండ్, కానీ ఈ పర్సన్ ఎవరు? ఎమ్స్ హస్బెండ్. క్లియర్? అంటే ఇది ఆరెంజ్ కాదు. సో ఈ పాసిబిలిటీలో ఫస్ట్ లాస్ట్ కనుక యాపిల్ పప్పాయా ఉంటే ఆరెంజ్ రావడానికి ఫిట్ అవ్వట్లేదు. అందుకని ఈ పాసిబిలిటీని నేను ఇప్పుడు కన్సిడర్ చేయట్లేదు. సో అర్థమైంది కదా. ఆరెంజ్ యాపిల్ చివరిలో రావట్లేదు అంటే, సారీ యాపిల్ పప్పాయా చివరిలో రావట్లేదు అంటే ఇది యాపిల్ కానీ పప్పాయా కానీ, ఇది పప్పాయా కానీ యాపిల్ కానీ. ఇప్పుడు నేను దీన్ని ఫిక్స్ చేసుకున్నాను. ఓకే. ఇప్పుడు దీని మీద వర్క్ చేద్దాం. ఫస్ట్ దాని నుంచి. దీంట్లో ఆరెంజ్కి ఆపోజిట్లో ఆర్స్ హస్బెండ్ ఉండాలి. ఆరెంజ్కి ఆపోజిట్ ఇది అలాగా ఆరెంజ్ కాదు, ఆరెంజ్కి ఆపోజిట్లో ఆర్స్ హస్బెండ్ ఎస్,
ఎస్కి టీకి మధ్యలో ఒకళ్ళు టీ చివరిలో రాకూడదు, ఇది కాదు. ఆరెంజ్కి ఆపోజిట్లో ఆర్స్ హస్బెండ్, ఎస్ ఓకే ఆరెంజ్ అనుకుందాం. ఆరెంజ్కి ఆపోజిట్లో ఆర్స్ హస్బెండ్ కాబట్టి ఈ పర్సన్ ఎస్, ఎస్కి టీకి మధ్యలో ఒక పర్సన్ ఉండాలి కాబట్టి ఈ పర్సన్ టీ. ఇంతవరకు బాగానే ఫిట్ అయింది. నవ్ లెట్ us look at this possibility. సెకండ్ పాసిబిలిటీ, ఆరెంజ్కి ఆపోజిట్లో ఆర్స్ హస్బెండ్ ఎస్. ఒకవేళ ఈ పర్సన్ ఎస్ అయితే ఈ పర్సన్ టీ, కానీ టీ అనే పర్సన్ ఎంకి హస్బెండ్ అవ్వకూడదు. ఇచ్చాడు కదా ఇక్కడ ఇన్ఫర్మేషన్, టీ షుడ్ నాట్ బి ఎంస్ హస్బెండ్ ఆర్ టీ షుడ్ నాట్ సిట్ ఎట్ ఎండ్ ఆఫ్ ది రో. సో ఆరెంజ్ అయితే ఆర్స్ హస్బెండ్ ఎస్ అయితే ఇది టీ తప్ప వేరే ఆప్షన్ లేదు. సో ఈ పర్సన్ ఆరెంజ్ కాదు, ఈ పర్సన్ ఆరెంజ్ కాదు, ఈ పర్సన్ ఆరెంజ్ కాదు, ఈ పర్సన్ ఆరెంజ్ కాదు, ఈ పర్సన్ కూడా ఆరెంజ్ కాదు. ఎలా చెప్పచ్చు? ఆరెంజ్కి ఆపోజిట్లో ఆర్స్ హస్బెండ్ ఇటుపక్క ఎస్ రావాలి, అలా వచ్చి ఛాన్స్ లేదు. సో ఈ పాసిబిలిటీ ఫిట్ అవ్వలేదు. లెట్ us వర్క్ ఆన్ దిస్ నఫ్. దీంట్లో ఆరెంజ్ ఆర్స్ హస్బెండ్ ఎక్కడ వచ్చి ఛాన్స్ ఉంది? ఆరెంజ్ ఆర్స్ హస్బెండ్, ఇది ఆర్స్ హస్బెండ్ అయితే ఇది ఎస్. ఒకవేళ ఈ పర్సన్ ఎస్ అయితే ఎస్కి టీకి మధ్యలో ఒకళ్ళు ఉండాలి. సో టీ ఈ చివర కానీ అవ్వాలి, అయ్యి ఛాన్స్ లేదు కాబట్టి ఈ పర్సన్ ఆరెంజ్ కాదు. ఈ పర్సన్ ఆరెంజ్ అయితే, ఎందుకంటే వీళ్ళిద్దరికే కదా ఛాన్స్ ఉంది, మిగిలిన ముగ్గురు ఫ్రూట్స్ మనకు తెలుసు, ఈ పర్సన్ ఆరెంజ్ అవ్వాలి. ఇప్పుడు ఆరెంజ్కి ఆపోజిట్లో ఆర్స్ హస్బెండ్, అలా అయ్యి ఛాన్స్ ఉందా? ఆరెంజ్కి ఆపోజిట్లో ఆర్స్ హస్బెండ్ అయ్యి ఛాన్స్ లేదు. సో ఈ పాసిబిలిటీ కూడా ఫిట్ అవ్వట్లేదు. సో దిస్ ఈస్ ద ఓన్లీ థింగ్ వాట్ వీఆర్ లెఫ్ట్ విత్. ఫైన్, ఇది ఒక్కటే మిగిలింది. సో మనం దీనిని ముందుకు తీసుకెళ్తే చాలు. సో దీంట్లో మనకి పపాయాకి సంబంధించి కానీ, యాపిల్కి సంబంధించి కానీ, ఆర్స్ హస్బెండ్ గురించి కానీ, టీ గురించి కానీ, ఎస్ గురించి కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా? వీళ్ళందరూ ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు కదా. సో వీళ్ళల్లో ఎవరితో రిలేటెడ్గా అయినా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మనం దాన్ని పిక్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో నవ్ లెట్ us look at this information now. సో వీళ్ళల్లో let us pick this information now. సో papaya. సో ఎక్కడ ఉంది అది? I read it somewhere. L faces the one who likes rose and sits just left of the one who likes papaya. L faces the one who likes rose and sits just left of the one who likes papaya. Lకి ఆపోజిట్లో రోజ్ ఉండాలి. ఓకే, సిట్స్ జస్ట్ లెఫ్ట్ ఆఫ్ ద వన్ హూ లైక్స్ పపాయా. సో పపాయాకి లెఫ్ట్లో ఎవరు ఉండాలి? ఎల్ ఉండాలి. ఎల్ ఫేసెస్ ద వన్ హూ లైక్స్ రోజ్ అండ్ సిట్స్ జస్ట్ లెఫ్ట్ ఆఫ్ ద వన్ హూ లైక్స్ పపాయా. పపాయా ఉన్న రోలో ఎల్ ఉండాలి. సో పపాయాకి లెఫ్ట్లో ఎల్ ఉండాలి, ఇమీడియట్ లెఫ్ట్లో. జస్ట్ లెఫ్ట్ అంటే ఏంటి? ఇమీడియట్ లెఫ్ట్. సో పపాయాకి ఇమీడియట్ లెఫ్ట్లో ఎల్ ఉండాలి. ఇది పపాయా అయితే ఇమీడియట్ లెఫ్ట్లో ఎల్ ఉండి ఛాన్స్ లేదు. సో ఇదే పపాయా అవ్వాలి. అది పపాయా అయితే ఇది యాపిల్. పపాయాకి ఇమీడియట్ లెఫ్ట్లో ఎల్. ఎల్కి ఆపోజిట్లో ఉన్నది ఎల్ ఫేసెస్ ద వన్ హూ లైక్స్ రోజ్. ఎల్కి ఆపోజిట్లో ఉన్నది రోజ్. ఫైన్. ఇప్పుడు మిగిలిపోయిన కండిషన్స్ ఏంటి అనేది అబ్జర్వ్ చేసుకుంటే చాలు. ఓకే, ఇప్పుడు మిగిలిపోయిన కండిషన్స్లో ద వన్ హూ లైక్స్ దేశీ సిట్స్ జస్ట్ రైట్ ఆఫ్ బీస్ హస్బెండ్. ద వన్ హూ లైక్స్ దేశీ సిట్స్ జస్ట్ రైట్ ఆఫ్ బీస్ హస్బెండ్. సో బీస్ హస్బెండ్కి దేశీ ఇమీడియట్ ద వన్ హూ లైక్స్ దేశీ సిట్స్ జస్ట్ రైట్ ఆఫ్ బీస్ హస్బెండ్. బీస్ హస్బెండ్కి రైట్ సైడ్ దేశీ ఉండాలి. ఇలా వచ్చే ఛాన్స్ దీంట్లో ఎక్కడ ఉంది? సో మనకి ఇది రోజ్ అని తెలుసు, ఇది ఆర్చిడ్ అని తెలుసు. సో బీస్ హస్బెండ్ అయితే ఇది దేశీ అవ్వాలి, అవ్వదు, ఇది రోజ్ కాబట్టి. బీస్ హస్బెండ్ కాదు, ఆర్స్ హస్బెండ్. సో ఈ పర్సనే బీస్ హస్బెండ్ అవ్వాలి, ఇది దేశీ అవ్వాలి. సో ఎస్ ఈజ్ బీస్ హస్బెండ్, ఎంస్ హస్బెండ్ లైక్ దేశీ. క్లియర్? ఇక్కడ ఇంకా మనకి రెండు ఫ్లవర్స్ గురించి తెలియాలి. ఆ రెండు ఫ్లవర్స్ ఏంటి? ఒకటి లిలీ, దాని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందో. రెండోది తులిప్. లెట్ us look at this ones. One person sits between M and the one who faces the one who likes tulip. One person sits between M and the one who faces the one who likes tulip. తులిప్కి ఆపోజిట్లో ఉన్న పర్సన్కి ఎంకి మధ్యలో ఒకళ్ళు ఉండాలి. ఓకే, వన్ పర్సన్ సిట్స్ బిట్వీన్ ఎమ్ అండ్ ద వన్ హూ ఫేసెస్ ద వన్ హూ లైక్స్ తులిప్. దీంట్లో తులిప్ అయ్యే అవకాశం ఎవరికి ఉంది? ఇక్కడ కానీ ఉంది. ఈ పర్సన్ తులిప్ అయితే తులిప్కి ఆపోజిట్లో ఉన్న పర్సన్కి ఎంకి మధ్యలో ఒకళ్ళు ఉండాలి, సరిపోతుంది.
ఒకవేళ ఈ పర్సన్ తులిప్ అయితే తులిప్కి ఆపోజిట్లో ఉన్న పర్సన్కి ఎంకి మధ్యలో ఒకళ్ళు ఉండాలి. అలా ఈ ఛాన్స్ లేదు. ఆ పర్సన్ ఎల్ ఎం అయ్యే అవకాశం లేదు కాబట్టి ఈ పర్సన్ తులిప్ అవ్వాలి. తులిప్కి ఆపోజిట్లో ఉన్న పర్సన్కి ఎంకి మధ్యలో ఒకటి ఉండాలి. వర్కౌట్ అయింది. క్లియర్? నెక్స్ట్ దిస్. దీని తర్వాత సో ఇప్పుడు మనకి ఎవరెవరి పేర్లు తెలుసు? టీ అని తెలుసు, ఎస్ అని తెలుసు. ఆర్స్ హస్బెండ్, ఎంస్ హస్బెండ్ అని తెలుసు తప్ప పేర్లు తెలియదు. నెక్స్ట్ ఇప్పుడు మిగిలిపోయిన కండిషన్స్ ఏంటి? కే డజంట్ సిట్ అట్ ఎనీ ఎండ్. కే మేలా ఫీమేలా? మేల్ అని తెలుసు, కానీ కే చివరలో కూర్చోకూడదు. సో కే ఆ చివర ఈ చివర కూర్చోకూడదు కాబట్టి ఆర్స్ హస్బెండే కే అవ్వాలి. సో టీఎస్కే ముగ్గురు తెలిసారు. ఇంకా మనకు తెలియాల్సింది ఏంటి? ఇంకా ఎవరుండి పేరు తెలియడానికి? యూ డజంట్ సిట్ అడ్జసెంట్ టు ఈ. యూ అండ్ ఈ ఆర్ మేల్స్. వాళ్ళిద్దరూ ఎలాగ పక్క పక్కన కూర్చోట్లేదు. ఆ కండిషన్ మనకి హెల్ప్ చేయలేదు. ఆ కండిషన్ మనకి హెల్ప్ అవ్వలేదు. ఓకే, నెక్స్ట్ వన్. దీని తర్వాత ఇప్పుడు మిగిలిపోయిన కండిషన్స్ ఏంటి? ఏ కండిషన్ని మనం వదిలేసాం అది పిక్ చేసుకుందాం. లెట్ us try to put in this information now. Here, if you guys can understand this, the one, okay, B's husband. ఇంకా అక్కడి నుంచి మనం పిక్ చేయడానికి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ప్రస్తుతానికి దీని మీద వర్క్ చేద్దాం. దీంట్లో ఏ పర్సన్స్ ఫీమేల్స్లో మిగిలిపోయారు? 1, 2, 3 3 పేర్లు రాసాం. ఇంకా 2 పేర్లు మిగిలిపోయాయి. ఆ ఇద్దరు ఎవరో మనకు తెలియదు. కాకపోతే ఈ పర్సన్ నాకు బీస్ హస్బెండ్ అని తెలుసు. బీస్ హస్బెండ్కి బి ఆపోజిట్లో కూర్చోవచ్చా? ఇందాక ఒక కండిషన్ చదివాం మనం, స్పౌజెస్ ఎదురెదురుగా కూర్చోకూడదు అని. సో బీస్ హస్బెండ్ బీకి ఆపోజిట్లో కూర్చోకూడదు కాబట్టి ఈ పర్సన్ బి అవ్వాలి. క్లియర్? ఇంకా మిగిలిపోయిన ఫీమేల్ పర్సన్ ఎవరు? అది మనం వెతికితే చాలు. ఈ పర్సన్ బి కాబట్టి బీకి ఆపోజిట్లో బీస్ హస్బెండ్ ఉండకూడదు. ఓకే, ఫైన్. అండ్ దెన్ ఒకే ఒక ఫీమేల్ పర్సన్ మనం వదిలేసాం. బీసీ ఈకే ఎల్ఎం ఆర్ఎస్ యూటీ. ఎల్. సో ఎల్ టీ బీసీ ఈకే ఎల్ఎం ఆర్ఎస్ యూటీ. R. So R should be a female. R's husband. Yes. The 5th female person whom we are left with is R. Clear? ఇంకా మేల్స్లో ఇద్దరు ఉండిపోయారు. ఆ ఇద్దరు ఎవరు? ఒకళ్ళు యు, రెండోది ఈ. యు గురించి కానీ ఈ గురించి కానీ మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఈ ఈజ్ నాట్ ఎమ్స్ హస్బెండ్. ఎమ్స్ హస్బెండ్ ఈ కాదు కాబట్టి ఈ పర్సన్ ఈ. అండ్ మిగిలిపోయిన మేల్ పర్సన్ ఈటీకేఎస్ యు. సో గైస్, దిస్ ఈస్ ద ఫైనల్ అరేంజ్మెంట్. వన్స్ ద అరేంజ్మెంట్ ఈస్ డన్, వీ కెన్ సాల్వ్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ దిస్. దీంట్లో ఏది ఫిల్ చేయకుండా మనం వదిలేసామంటే పపాయ, ఆరెంజ్, చెర్రీ, యాపిల్, ఒకే ఒక్క ఫ్రూట్ మిగిలిపోయింది. దట్స్ మ్యాంగో. అండ్ దెన్ తులిప్, రోజ్, ఆర్చిడ్, ఒకే ఒక్క ఫ్లవర్ వదిలేసాం మనం. ఏంటి ఆ ఫ్లవర్ నేమ్? Lily. Yes, Lily is the 5th flower. So this person should like Lily. So this is the final arrangement. As the arrangement is done, we can answer any of the questions based on this. I'll show you the question slide again. I expect you guys to answer these questions and write your answers in the comment section. Thank you so much guys. Hope this video is helpful.